నమస్కారం ఫ్రెండ్స్, నా పేరు కార్తిక్. మీరు చూస్తున్నారు కార్తిక్ మెట్టు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం టెలిగ్రామ్ యాప్ని ఎలా యూజ్ చేయాలనేది, టెలిగ్రామ్లో సెట్టింగ్స్ ఎలా చేంజ్ చేసుకోవాలి, ఫాంట్స్ ఎలా చేంజ్ చేసుకోవాలని ప్రతిదీ తెలుసుకుందాం. దానికోసం టెలిగ్రామ్ అప్లికేషన్ ఓపెన్ చేద్దాం. ఇక్కడ ఫస్ట్ సెట్టింగ్స్లోకి పోయినట్టయితే ఇక్కడ మీ ప్రొఫైల్ మీద క్లిక్ చేసినట్టే ప్రొఫైల్ ఫోటో కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి ఏది కావాలంటే అది పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ యూజర్ నేమ్ మనము అది మాన్యువల్గా రాదు, మనమే సెట్ చేసుకోవాలి. మనమే ఇక్కడ ఇలా సెట్ చేసుకోవాలి యూజర్ నేమ్. అండ్ బయోడేటా, మీకు బయోడేటా ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు. ఇక్కడ ప్రైవసీ సెట్టింగ్స్ చూద్దాం. మనం యూజర్స్ ఎవరైతే బ్లాక్ చేస్తామో అవి ఇక్కడ చూపిస్తుంది. ఫోన్ నెంబర్, ఇక్కడ ఫోన్ నెంబర్ మీద క్లిక్ చేసినట్టయితే హూ కెన్ సీ మై ఫోన్ నెంబర్ ఉంది కదా, ఎవరెవరు చూడొచ్చు. ఓన్లీ మై కాంటాక్ట్స్ సెలెక్ట్ చేసుకున్నట్టయితే మై కాంటాక్ట్స్ చూడొచ్చు. నోబడి అంటే ఎవరు చూడొద్దు నా ఫోన్ నెంబర్ అంటే నోబడి మీద సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎవ్రీబడి ఎవరైనా చూసుకోవచ్చు అంటే దాన్ని మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సేమ్ ఇక్కడ లాస్ట్ సీన్ కూడా సేమ్ అలానే, ఎవరైతే చూడాలనుకుంటున్నారో దాన్ని క్లిక్ చేయొచ్చు. నోబడి అయితే ఎవరు చూడరు. అలాగే ప్రొఫైల్ ఫోటో సేమ్ అట్లనే ఎవ్రీబడి, మై కాంటాక్ట్ అలా సెట్ చేసుకోవచ్చు. కాల్స్ కూడా మీకు ఎవరైతే కాల్స్ చేయొద్దు అనుకుంటే నోబడి పెట్టుకోవచ్చు. చేయాలనుకుంటే మై కాంటాక్ట్ లేదా ఎవ్రీబడి పెట్టుకోవచ్చు. గ్రూప్స్ మిమ్మల్ని ఎవరు యాడ్ చేయాలి, ఎవరైనా యాడ్ చేయొచ్చు మిమ్మల్ని గ్రూప్లో, లేకపోతే మీ కాంటాక్ట్స్లో ఉన్న వాళ్ళే మాత్రమే యాడ్ చేయాలి అలాంటిది. ఇక్కడ పాస్వర్డ్ అంటే మనం ఏదైనా పాస్వర్డ్ పెట్టుకోవాలా అనేది ఉంటుంది. ఇక్కడ మనం పాస్వర్డ్ సెట్ చేసుకున్నట్లయితే ఈమెయిల్కి ఒక వెరిఫికేషన్ కోడ్ వస్తుంది. అలా ఈ ప్రాసెస్ అంతా ఉంటుంది. ఇది వెరిఫికేషన్ ఉంది. సేమ్ ఇది కూడా ఈమెయిల్కి వెరిఫికేషన్ వస్తుంది. మన గూగుల్లో అయితే 3 స్టెప్స్ వెరిఫికేషన్ ఉంటుంది. ఇక్కడ కూడా అలానే వెరిఫికేషన్ అడుగుతుంది. యాక్టివ్ సెక్షన్స్ అంటే మన డివైజెస్ ఏవి యాక్టివ్ ఉన్నాయో అనేది చూపిస్తుంది. ఇక్కడ ఇవన్నీ ఇంకా నెక్స్ట్ ఇలా చార్ట్స్ సెట్టింగ్స్ చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చార్ట్స్ యొక్క సైజుని ఇంక్రీజ్ చేసుకోవాలంటే ఇలా డ్రాగ్ చేసినట్లయితే ఫాంట్ సైజ్ మీకు ఎలా కంఫర్ట్ ఉంటే అందులో అలా సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ మెసేజ్ కార్నర్ ఇది కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ క్లాసిక్, డే, లైట్, డార్క్, నైట్ ఇట్లా ఏదంటే మీకు ఏది కంఫర్టబుల్గా ఉంటే దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను క్లాసిక్ మీద క్లిక్ చేశాను. ఆటో నైట్ మోడ్ ఇది కూడా మీరు పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు. చీకటి అయినప్పుడు ఆటోమేటిక్గా నైట్ మోడ్కి వెళ్ళిపోతుంది. ఫోల్డర్స్, డివైజెస్ మనం ఏదైతే డివైసెస్ నుంచి నేను 2 డివైస్ మీద ఉన్నది, ఒక ల్యాప్టాప్లో లాగిన్ అవుతాను, అలాగే నా ఫోన్లో కూడా లాగిన్ అవుతాను కాబట్టి 2 డివైసెస్ చూపిస్తుంది. ఇక్కడ క్వశ్చన్స్ ఏమైనా మీకు టెలిగ్రామ్ నుంచి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళని క్వశ్చన్స్ అడగవచ్చు. అలాగే ఫ్రెండ్స్ గ్రూప్స్, మీరు ఏమైనా గ్రూప్ క్రియేట్ చేయాలనుకుంటే ఇక్కడ పీపుల్స్ని యాడ్ చేయాల్సి ఉంటుంది. ఇలా యాడ్ చేసి మీరు గ్రూప్ క్రియేట్ చేసుకోవచ్చు. గ్రూప్కి వచ్చేసి చూసారు కదా ఫ్రెండ్స్, పైన 2 lakhs మెంబర్స్ వరకు మనం చేసుకోవచ్చు. కాంటాక్ట్స్, మన కాంటాక్ట్స్ ఎవరైనా చూపిస్తుంది. ఇక్కడ ఫైండ్ పీపుల్ నియర్ బై దీన్ని క్లిక్ చేసినట్టయితే మన లొకేషన్ ఆన్ చేస్తే మన దగ్గరలో ఎవరైతే మనకి టెలిగ్రామ్ యాప్ యూజ్ చేస్తున్నారో వాళ్ళని చూపిస్తుంది. అలాగే కాల్స్, ఎవరికైనా మీరు కాల్ చేయాలంటే కాల్ చేసుకోవచ్చు. కాల్ ఎలా చేయాలనేది కూడా చూద్దాం. ఇక్కడ కాల్ మీద క్లిక్ చేసినట్టయితే ఇక్కడ దగ్గరలో ఎవరున్నా మీరు కాల్ చేయొచ్చు. కొందరికి మనం ఇందాక సెట్టింగ్స్లో చూసాం కదా ఫ్రెండ్స్, కాల్ ఎవ్రీబడి సెట్టింగ్ చూపిస్తాను. ఇక్కడ ప్రైవసీలో మనం ఎవరికైతే కాల్ చేయాలనుకుంటున్నామో వాళ్ళు నోబడి అని ఒకవేళ సెలెక్ట్ చేసినట్టయితే మనం కాల్ చేసినా వాళ్ళ కాల్ వెళ్ళదు. అదే ఎవ్రీబడి ఉందనుకో మనం ఎవరికి కాల్ చేయొచ్చు మన కాంటాక్ట్స్కి. ఇలా క్లిక్ చేసి ఎవరికైతే కాల్ చేయాలనుకుంటున్నామో వాళ్ళ నేమ్ మీద క్లిక్ చేసినట్టయితే కాల్ వెళ్ళిపోతుంది. ఇలా వెళ్ళిపోతూ ఉంటుంది. వీడియో కాల్ అంటే వీడియో కాల్ కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సేవ్డ్ మెసేజెస్, ఇక్కడ ఇన్వైట్ చేయొచ్చు ఎవరన్నా. అలాగే ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంపార్టెంట్ చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ ఒక్క నిమిషం, ఇక్కడ సెర్చ్ బాక్స్లో మీరు ఏవైతే
గ్రూప్ని మీకు ఏమైనా గ్రూపులు తెలిసి ఉంటే మీరు ఫాలో అవ్వాలంటే ఇక్కడ డైరెక్ట్ సెర్చ్ చేస్తే మీకు ఆ గ్రూప్ ఇన్ఫర్మేషన్ వస్తుంది ఫ్రెండ్స్. ఇది చాలామంది తెలియదు. ఇప్పుడు నేను యూట్యూబ్లో వాయిస్ ఆఫ్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఉంది కదా, దాన్ని ఒకసారి టైప్ చేద్దాం. ఇక్కడ చూసారు కదా, వాయిస్ ఆఫ్ తెలుగు. ఇలా మనం ఆ గ్రూప్లలో జాయిన్ అవ్వచ్చు. ఇలా మనకి ఇంపార్టెంట్ చాలా గ్రూప్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. నేను ఒకసారి లిస్ట్ మీకు షేర్ చేస్తాను, చాలా బాగుంటాయి గ్రూప్స్. ఇక్కడ మేక్ మనీ విత్ సాయి రమేష్ సార్ ఉన్నారు కదా, సాయి రమేష్ సార్ యూట్యూబ్ ఛానల్ కూడా ఉంటుంది. అందులో కూడా మీరు ఫ్రీగా జాయిన్ అవ్వచ్చు. చాలా ఇన్ఫర్మేషన్ మనకి వస్తుంది. ఇంకా మీకు స్టేటస్లు కావాలంటే ఇట్లా హెచ్డి స్టేటస్లు కావాలంటే కూడా ఇక్కడ మనం చేసుకోవచ్చు. వీళ్ళే మనకి స్టేటస్లు పంపిస్తుంటారు హెచ్డివి. కావాలంటే మీరు ఇందులో కూడా జాయిన్ అవ్వచ్చు. దీని పేరు వచ్చి హెచ్డి స్టేటస్ వరల్డ్. అలాగే ఇంకోటి కూడా ఉంది ఫ్రెండ్స్, మనీ ఎడిట్స్. ఇది కూడా స్టేటస్లో పంపిస్తుంటారు హెచ్డివి, మనీ ఎడిట్స్. గుర్తుపెట్టుకోండి నేమ్. ఇది మన పుస్తకం. ఇవి పీడిఎఫ్లో మనకి చాలా రకాల పీడిఎఫ్లు బుక్స్ పీడిఎఫ్ రూపంలో పంపిస్తారు. మీరు ఈ పేరుని మన గూగుల్లో సెర్చ్ చేసినట్లయితే, టెలిగ్రామ్లో సెర్చ్ చేసినట్లయితే మీకు వచ్చేస్తుంది. ఇంకా వార్తా సౌరభం, ఇది న్యూస్ పేపర్లో వచ్చిన ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అలాంటివి ఏమన్నా మనకి గ్రూప్లో షేర్ చేస్తారు. ఇలాంటి ప్రతి ఒక్క గ్రూప్లో మీరు జాయిన్ కావచ్చు ఫ్రీగా. ఇలా చాలా గ్రూప్స్ ఉన్నాయి. మంచి పుస్తకం, ఇది చాలా బెస్ట్ గ్రూప్ ఫ్రెండ్స్. దీంట్లో మీరు జాయిన్ అవ్వండి, చాలా బాగుంటుంది. మంచి పుస్తకం అని మీరు ఇక్కడ మంచి పుస్తకం అని సెర్చ్ చేస్తే మీకు వచ్చేస్తుంది, జాయిన్ అవ్వచ్చు. సుధీర్ చంద్ర సార్ దాంట్లో కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. అలాగే జాగృతి ఇంపాక్ట్ అని ఫ్రెండ్స్, ఇది కంపల్సరీ. ఇలా కూడా మీరు జాయిన్ కావచ్చు. ఇలా చాలా మనకి యూస్ఫుల్ అయ్యేవి ఉన్నాయి ఫ్రెండ్స్. అందులో ప్రతి ఒక్క దాంట్లో మీరు జాయిన్ అవ్వచ్చు. ఇలా ఇక్కడికి వెళ్ళి సెర్చ్ కొట్టేస్తే మీకు వచ్చేస్తుంది. చాలామంది యూట్యూబ్లో టెలిగ్రామ్ అని ఇస్తారు ఫ్రెండ్స్. ఆ యూజర్ నేమ్ వచ్చి డైరెక్ట్ ఇలా సెర్చ్ చేసినట్లయితే మీరు అందులో జాయిన్ అవ్వచ్చు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మనం తెలుసుకున్నాం. ఇది మీకు ఇందులో ఏమైనా ఇంపార్టెంట్ విషయాలు నేర్చుకున్నారనిపిస్తే, మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఎలాంటి డౌట్లు ఉన్నా, ఎలాంటి విషయాలు షేర్ చేసుకోవాలనుకున్నా కామెంట్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.